గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏపీ టుడే. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఇప్పటికైనా నేర్చుకోండి. తెలుగుదేశం పార్టీని చూసి రాజకీయం నేర్చుకోండి. మీరు పార్టీని ఒక రాజకీయ పార్టీ లాగా నడపలేదు. మీరేదో మీ ఇష్టానికి నడిపారు పార్టీని. ఈ రోజున తెలుగుదేశం పార్టీని చూసి రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోండి. మీరు నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోయిన వెంటనే ఒక సవాలు విసిరారు, దెబ్బతీశారు. మా సమయం వస్తుంది, దెబ్బ కొడతామని చెప్పారు. అది చేసి చూపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సాధారణ ఎన్నికల్లో కూడా, అంతకుముందు సాధారణ ఎన్నికల్లో చేశారు, నంద్యాల ఎన్నికల్లోనూ చేశారు. మీరు చెప్పిన విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించుకుంటూ, పార్టీ ప్రజలకు ఏదైనా చేయగలదనేటటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. కానీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి వారధులుగా నిలిచింది కార్యకర్తలు. మిమ్మల్ని అధికారంలో తీసుకొని రావడానికి సమిధలుగా పనిచేసిన వాళ్ళు అభిమానులు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆస్తులు పోగొట్టుకొని మరి ఉన్న ఆస్తుల్ని పణంగా పెట్టినటువంటి వాళ్ళు నాయకులు. వీళ్ళందరినీ మీరు ఏమాత్రం ఆదరించారు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు వీళ్ళని ఆదరించారు అనే ప్రశ్న ఒకసారి వేసుకోండి. దానిని గమనించి దానిని అంశంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని దెబ్బతీయగలిగింది. వైఎస్ఆర్సీపీని దెబ్బతీసిందంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈసారి ఎవరు గట్టిగా బలంగా పనిచేయరు. మనమంతా కూడా అన్ని శక్తుల్ని సర్వశక్తులను ఒడ్డితే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం చాలా తేలిక అనుకున్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు అనుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనేటటువంటి కనీసపు ఆలోచన మీరు చేయలే. మీరు కనీసపు ఆలోచన కానీ చేసి ఉంటే మనమే గెలుస్తాం అంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటటువంటి ట్రాన్స్ లో కానీ మీరు ఉండకపోతే ఎన్నికలైన వెంటనే మీరు వెళ్ళి ఫ్రాన్స్ లో 14 రోజుల పాటు ఉండేవాళ్ళు కాదు. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉండి ఫ్రాన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒప్పందాల గురించి మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించే మీరు ఆలోచించారు. కానీ కార్యకర్తల గురించి విస్మరించారు, నాయకుల గురించి విస్మరించారు. వీళ్ళందరినీ ఎవరిని మీరు పట్టించుకోలేదు. ఇది మీరు అవునన్నా కాదన్నా సత్యం, అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యం. ఎలాగైతేనేమి మిమ్మల్ని దెబ్బతీయగలిగారు. మీకు ప్రజలకి మధ్య ఎవరు అవసరం లేదు, ప్రజలకి నాకు మధ్య ఎవరు అవసరం లేదు, నేను ప్రజలకు కావాల్సింది చేశాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లో మీరున్నారు. మీరు ఎంత ఆత్రం చూపించారండి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేయటంలో. మీ ఆత్రాన్ని ప్రజలు ఏమన్నా గమనించారా? మీరు ఎంతటి ఆత్రాన్ని చూపించారంటే, ఉదాహరణకు రైతు భరోసా 4 సంవత్సరాలు మాత్రమే ఇస్తామన్నారు. 12,500 చొప్పున కేంద్రం ఇచ్చేటటువంటి 6,000కి మరొక 6,500 జోడించి 12,500 చొప్పున అంటే 50,000 రూపాయలు 4 సంవత్సరాలు మాత్రమే ఇస్తా ఉన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసిన పథకం అదే రైతు భరోసాని. ఎందుకు ముందుగా దాన్ని అమలు చేశారంటే 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఇద్దాం రైతులకి, 5 సంవత్సరాలు ఇద్దాం.
అని చెప్పేసి మీరు 6,500 మరొక 1000 పెంచి 7,500 చేసి 13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చారు. 2019లో మొట్టమొదటగా మీ నవరత్నాల్లో ముందుగా అందించినటువంటి పథకం రైతు భరోసా. 5 సంవత్సరాలు 50,000 ఇస్తామన్నది 67,500 రూపాయలు రైతులకు మీరు అందించారు. మరి అదే రైతులు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తానన్నటువంటి 13,500 కాదు, నేను 20,000 ఇస్తాననగానే వాళ్ళకి వేసేసారు కదండి ఓట్లు. రాజకీయం నేర్చుకోండి అనేది మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట అన్నారు. ఏమని? ఓడిపోయాడు కానీ చావలేదు అని. చావలేదు అంటే రాజకీయ పరిభాషలో ప్రజలలో మిమ్మల్ని చంపేయటం వాళ్ళ ఉద్దేశం. ప్రజలలో మిమ్మల్ని చంపేయటానికి అయ్యన్న పాత్రుడు నా నోటి వెంట నుంచి కాకతాళీయంగా వచ్చినటువంటి మాట కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని ప్రజలెట్టు ఓడించారు. ప్రజలు మిమ్మల్ని ఓడించటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి పత్రికలు ఉన్నాయి, వాళ్ళకి మీడియా ఉంది. మీడియా చాలా బలంగా పనిచేసింది. మిమ్మల్ని ఎంత మీరు మంచి పరిపాలన అందించినా, ఎంత డబ్బులు కుమ్మరించడం అంటే ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి లాంటి పథకాల ద్వారా నేను అనేది. మీరు ఎంత డబ్బులు కుమ్మరించినా మిమ్మల్ని శత్రువుగాను, మిమ్మల్ని పరిపాలన చేతగాని వాడిగాను, మిమ్మల్ని ఒక దుర్మార్గుడుగాను, మిమ్మల్ని బాబాయిని చంపిన వాడికి మద్దతు ఇచ్చిన వాడిగాను మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయటంలో సక్సెస్ అయింది ఆ మీడియా. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటి, ఆయన మీడియా మీద ఆధారపడేటటువంటి మనిషి. ఆయన ఏంటి, ఒకసారి మన మాట నమ్మారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి మంచివాడైనప్పటికీ చెడ్డవాడని చెప్పేసి మన ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి పని చేసింది కదా. ఆ చెడ్డవాడిని ఒక భూతంగానో దెయ్యంగానో చూపించి, ఇక ఆ భూతం దెయ్యం మళ్ళీ లేవకూడదు అనే విధంగా ఇప్పుడు కొత్త ప్రణాళికలు అల్లుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏమిటంటే, మీరు ఎప్పుడు కూడా మీ 5 ఏళ్ల హయాంలో కార్యకర్తలను కాదు కదా, కనీసం నాయకులనే దగ్గరకు రానిలేదనేది ఉంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వాపోయారు. మరి కార్యకర్తలతోటి మీ నాన్నగారు పెట్టిన విధంగా ఏ విధంగా ఎందుకు ప్రజా దర్బారు పెట్టలేదో మీకే తెలియాలి, మీకు సలహా ఇచ్చినటువంటి సలహాదారులకు తెలియాలి. ఈ రోజున అదే వీక్నెస్ ని, అదే మీ యొక్క బలహీనతని వీళ్ళు ఆసరాగా చేసుకొని మిమ్మల్ని మరింత చంపాలని చూస్తున్నారు, మరింత ప్రజల్లో చులకన చేయాలని చూస్తున్నారు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేసి 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 ప్రజలు అసహించుకునేదాకా తీసుకువెళ్తారు వీళ్ళు. ఆ అసహించుకుంటున్నారు ప్రజలు అనేటటువంటి నమ్మకం వాళ్ళకు కుదిరిన తర్వాత అరెస్ట్ కూడా చేస్తారని నేను చెప్పాను. అదే విధమైనటువంటి ఆ కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవైపు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ కార్యాలయాల్లో ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరిస్తారు. దాంట్లో తప్పు లేదు. ఆ వినతులు ఏ విధమైనటువంటి వినతులు, వాళ్ళకి దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారు, ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చుకుంటారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ వీళ్ళు తెరిచినటువంటి దుకాణానికి ఏం పేరు పెట్టారంటే, ప్రజా దర్బార్కి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు అని రోజు పేపర్లలో, టీవీలలో ఊదరగొడతా ఉన్నారు. అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు, మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉంది అని మీరు అనుకుంటున్నారు. మీరు మంచి చేయలేదు, మీరు అంతా చెడే చేశారు అనే దాన్ని ప్రొజెక్ట్ చేయటానికి
వాళ్ళు అర్జీల మీద అర్జీలు తీసుకుంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నా ఇల్లు పోయింది, నా చేను పోయింది, నా స్థలం పోయింది, నా ఆస్తి పోయింది, అది పోయింది, ఇది పోయింది, నన్ను అలా చేశారు, నన్ను ఇలా చేశారు అనేటటువంటి వాటిని రోజు వినతులుగా స్వీకరించటం, దానిని ఆ పత్రికల్లో మొదటి పేజీల్లో వేయటం, ఆ సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేయటం, అదేవిధంగా ఆ టీవీలలో అదే పనిగా ఆ యొక్క వ్యక్తులను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మిమ్మల్ని లేవనీయకుండా కొట్టడమే. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు తేలా. మీరు తెచ్చినటువంటి పరిశ్రమల్లో 84,000 ఉద్యోగాలు వస్తే మీ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమల సంఖ్య ఎక్కువ ఉంది, కానీ ఉద్యోగాలు వచ్చేసి కేవలం 70,000 మాత్రం. మీరు తెచ్చినటువంటి పరిశ్రమల మౌఖిక విలువ 71,000 కోట్ల రూపాయలు అయితే, చంద్రబాబు నాయుడు 20 లక్షల పరిశ్రమలు తెచ్చామని వాళ్ళ పత్రికల్లో రాపిచ్చిన మౌఖిక విలువ వచ్చేసి కేవలం 59,000 కోట్ల రూపాయలు మాత్రమే. అయినా సరే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేడు, పరిశ్రమలు తేలేడు అనే ప్రచారాన్ని చేస్తూ వచ్చి మీ మీద ఆ ముద్రని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మీ హయాంలో వచ్చిన ఎన్టీపీసీకి 67,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి, ఫిబ్రవరిలో మీరు శంకుస్థాపన చేసినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వీళ్ల ఖాతాలో వేసేసుకున్నారు, మాదే అంటున్నారు. ఆఖరికి మీరు తెచ్చుకున్నటువంటి 17 మెడికల్ కాలేజీలను కూడా ఆయన ఎక్కడ తెచ్చాడు? ఇవన్నీ మా రచనే, మేము చేసిన దాన్నే ఆయన పేరు పెట్టుకున్నాడని చెప్పేదానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది రాజకీయం అంటే. ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? అటు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీసులో సంబంధిత వ్యక్తులను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, మంత్రులు స్థాయి వాళ్లను, అధికార ప్రతినిధులను పెట్టి నిత్యం మీ మీద బురద జల్లే పనిలోనే ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీరు అలాంటి రాజకీయం చేయలేదు. మీరు గతంలో అలాంటి రాజకీయం చేయలేదు. ఎంతప్పటికీ ఆత్రంగా అమ్మఒడి వేయటానికి ప్రయత్నం చేశారు. ఆత్రంగా ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వామ్మో 1వ తారీఖు అని ఐఏఎస్ అధికారులందరూ భయపడే విధంగా సీఎం గారు ఏమంటారు, 1వ తారీఖు నాటికి సామాజిక పింఛన్లు డబ్బులు వేసేసేయాలి 66 లక్షల మందికి అని చెప్పేసి ఆత్రంతో పనిచేశారు. కానీ మీ ఆత్రం అంతా కూడా జనం ఎవరు పట్టించుకోలేదు సార్. జనం ఎవరు కూడా మీరు ఇచ్చినటువంటి, మీరు 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే 1,000 రూపాయలు పెంచేశాడు, 3,000 4,000 చేశాడు అనగానే బోలోమంటూ ఓట్లు వేసేశారండి ప్రజలంతా. మీరు తెలుసుకోండి. మీరు ఇప్పటికైనా రాజకీయం చేయండి, నాయకుల్ని గుర్తించండి, కార్యకర్తలను ప్రోత్సహించండి, కార్యకర్తల త్యాగాలను గమనించండి, కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయండి, కార్యకర్తల బాగోగులు చూసుకోండి, కార్యకర్తలకు జీవిత బీమా లాంటి ఏర్పాట్లు చేయండి. ఇవన్నీ పార్టీ నిర్మాణం చేయండి, కార్యకర్తల సభ్యత్వాన్ని తీసుకోండి. ఈ రకంగా మీరు ముందుకు వెళితే మీరు రాజకీయ శైలిని మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మీరు తిరుగులేని ప్రజానేత అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీరు బయటకు వస్తే జనాదరణ మీకు మీరే సాటి. దేశంలో మరొక ఏ నేత కూడా మీకు సాటి రారు. అదే వాళ్ళ భయం. ఆ భయంతోనే మిమ్మల్ని ఇంకా 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 చులకన చేయాలని చూస్తా ఉంటారు. మీకోసం పనిచేసిన నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టాలని చూస్తారు.
అందులో భాగంగా జరగాల్సిన పనులన్నీ జరిగిపోతా ఉన్నాయి. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి, సంజయ్ గారికి నోటీసులు ఇచ్చారు. రాబోయే కాలంలో రఘురామరెడ్డి గారికి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మీకోసం పనిచేసిన లేదా చేస్తున్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. మీకోసం ఎవరు కూడా బయటకు రాకుండా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు రాజకీయం చేయటం నేర్చుకోండి. నాకు ప్రజలకి మధ్య ఎవరు అక్కర్లేదు అనుకోబాకండి. సైన్యం లేకుండా రాజు ఒక్కడే యుద్ధం చేయడు. రాజు ఒక్కడే యుద్ధం చేసి గెలిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. రాజు సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించడానికి సైన్యాధిపతిని ఉంచుకుంటాడు. ఆ సైన్యాధిపతుల సూచనల మేరకు సైన్యం నడుచుకుంటుంది. ప్రత్యర్థులపై విరుచుకుపడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. వాస్తవాలను తెలుసుకోండి. వాళ్ళు ఏమి చేస్తున్నారో రాజకీయం అర్థం చేసుకోండి. పథకాలను పక్కన పెట్టేశారు. నిన్న సున్నిపేటలో అంటాడు చంద్రబాబు నాయుడు గారు, మీకు హామీలు ఇచ్చాను, మీరు నాకు ఓట్లు వేసేశారు, 95,000 మెజారిటీ ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఇచ్చేశారు. కానీ ఖజానా ఖాళీ ఉంది. ఖజానా ఖాళీగా ఉంది. ఏమి చేయలేని పరిస్థితి ఉంది అని ప్రజల్ని కన్విన్స్ చేయడానికి కూడా ఆయన సిద్ధమైపోయాడు. ఏ స్థాయికి తీసుకెళ్తాడంటే ప్రజల్ని, మొన్ననే బ్రహ్మసాని చేత ఒక మాట అనిపించాడు. ఏమనంటే ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి నిధులు లేవు, కాబట్టి మీరందరూ కూడా ఆయుష్మాన్ భవకి మారండి. కేంద్ర పథకం ఆయుష్మాన్ భవ ద్వారా మీరు ఉచితంగా మందులు కూడా పొందవచ్చు అనేటటువంటి ఉచిత సలహాను ఒక దాన్ని పారేశారు. దీని అర్థం ఏంటంటే ప్రజల్ని కూడా వాళ్ళు మానసికంగా సిద్ధం చేస్తా ఉన్నారు. ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, ఆ ప్రేమించిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంటాను అంటే తల్లిదండ్రులు మామూలుగానే అడ్డం తిరుగుతారు. వాళ్ళు కూడా అడ్డం తిరిగి, నీ ఇష్టం వచ్చినట్టు చేయబాకు, నువ్వు వ్యక్తిని ప్రేమించినట్టు ఏంటి, మేము ఒప్పుకోవటం ఏంటి, మేము చూసినటువంటి సంబంధమే నువ్వు చేసుకోవాలని చెప్పేసి చెప్తారు. మీరు ఏం చేసినా సరే నేను తప్పకుండా సెలెక్ట్ చేసుకున్న అమ్మాయినే అంటుంది. అమ్మాయి ఏంటంటే నేను ప్రేమించింది అమ్మాయిని అంటారు. అమ్మాయిని అస్సలు వీల్లేదు, అమ్మాయిని చేసుకోవటం ఏంటి, ఏమైనా తలకాయ నుండి మాట్లాడుతున్నావా, అదేమి పిచ్చి, అదేమి పెళ్లి, ఏమైనా తలకాయ నుండి మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పేసి వాళ్ళ ఆవేశంలో ఏమంటారంటే, నీకు ఇష్టం వచ్చిన వాడిని, నీకు ఎలాంటి వాడిని నువ్వు మగపిల్లవాడిని చూసుకున్నా సరే వాడికి ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను తప్ప అమ్మాయికి మాత్రం పెళ్లి చేయమంట. అప్పుడు తీరిగ్గా చెబుతుంది ఆ పిల్ల, ఇప్పుడు మీరు మాట మీద నిలబడండి, నేను నిజంగా ప్రేమించింది అబ్బాయినే, నేను తీసుకొచ్చినటువంటి అబ్బాయిని కాదని బాకండి, మీ మాట మీద మీరు నిలబడండి అంటది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అట్లా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇవ్వలేం, అమ్మఒడి ఇవ్వలేం, మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేం, నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నది ఇవ్వలేం. ఇవన్నీ ఇవ్వాలంటే 5 ఏళ్ళు ఈ ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈ ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయాలంటే 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు అని చెప్పేసి ప్రజల్ని కన్విన్స్ చేస్తా ఉన్నారు. ప్రజలకు చివరిలో ఏం చేస్తారు, ముందు భూతాన్ని చూపించింది ఆ అమ్మాయి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని భూతాన్ని చూపించి, తర్వాత అమ్మాయిని కాదులే అబ్బాయిని అని చెప్పేసి అనగానే, పోనీలే అబ్బాయే కదా సరే పోనీలే అన్నట్టు తల్లిదండ్రులు అన్నట్టుగానే ప్రజలు కూడా ఈ విధంగా వాళ్ళు భూతాన్ని చూపిస్తారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, అమ్మఒడికి డబ్బులు లేవు, గ్యాస్ సిలిండర్లకి డబ్బులు లేవు అని చెప్పుకుంటూ వెళ్తారు. చివరిలో ఏదో అరకొరగా ఇచ్చి అక్కడ కూడా మిమ్మల్ని దెబ్బతీస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు. ఇటువంటి జరిగినప్పుడు అమాంతంగా రోడ్ల మీదకేమి రారు, కానీ ఖచ్చితంగా ఎన్నికల్లో మాత్రం వాళ్ళ యొక్క తడాకాన్ని చూపిస్తారు.
ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా పోతే ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, అమ్మఒడికి డబ్బులు లేవు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేను, ఉచిత బస్సు లేదు, అంతా బుస్సేననే మాటలు కానీ ఇదే విధంగా పరిపాలన కానీ అతను చేస్తే అతను కుప్పాన్ని కూడా గెలవలేడు రేపు. అది వాస్తవం. కానీ మీరు రాజకీయం చేయటం నేర్చుకోండి, మీరు మీ కార్యకర్తల్ని కాపాడుకోండి, మీ అభిమానులు మీరు మరింత దగ్గరకు చేర్చుకోండి. ఇది మాత్రమే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు, నమస్తే.